కరెక్ట్ 4 మాసాల క్రితం రాష్ట్రమంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి, ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసి ఉంది, ఇంకొక మారు కేసీఆర్కి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగతి తరుణంలో ప్రజల మధ్యలో మార్పు వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం రావడానికి కారణం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, యువకుడిగా ప్రజల్లో చురుకైన పాత్ర వహించడం, దాంతోపాటు సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకున్న పేరునాటి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో 6 గ్యారెంటీలు మీద ప్రకటనలు చేయడం, సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చారు కాబట్టి ఆ నమ్మకం ఉంచి మన అధికారులు తీసుకొచ్చినారు. వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో పలు అంశాలు మనం ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇంకొన్ని అంశాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా వెనుకబడి తరగతి చెందినటువంటి కార్యక్రమాలు ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటివరకు వచ్చినటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ. మిత్రుడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి బీసీలకు ఇంకా అవకాశాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాల్సింది ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల ఇవ్వలేకపోతా ఉన్నాం. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకి రావాల్సిన వాటి రావట్లేదు అన్నట్టు బాధ బీసీల్లో వ్యక్తమవుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారికి మేము పలుమార్లు విజ్ఞప్తి చేస్తాం. వారు కూడా ఆ దశగా ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ కుర్మ బీసీలో కుర్మ యాదవుల సంఖ్య పెద్ద సంఖ్య, దాంట్లో కుర్మల సంఖ్య కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున్నటువంటి పరిస్థితి. కుర్మలకు కూడా రాజకీయ ప్రాధాన్యత రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సరిత గారికి మనం ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఇచ్చాం. కానీ ఇంత కష్టపడినా అక్కడ భయంతుల కుతంత్రాల వల్ల బీసీల ఐక్యత దెబ్బతిన వల్ల వారు ఓడిపోవడం జరిగింది. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాం, మనం రిజల్ట్ ఎందుకు రావట్లేదు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా అదే మోతాదులో మన అభ్యర్థులు గెలిపించుకోలేకపోతా ఉన్నాం. దానికి కారణం మనలో లోపించినటువంటి ఐక్యత. ఆ ఐక్యతను పెంపించుకున్న రోజునే మన ఎవరిని గుర్తిస్తారు. ఇవాళ కుర్మల ఐక్యత మీరంతా ఏకదాటిగా నిలబడి మీకున్న సంఖ్యాపరంగా ఎక్కడైతే మీకు అవకాశాలు వస్తాయో అక్కడ మీరు నిరీక్షించుకోగలిగితే మీ సంఖ్యకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంది. ఇలా సరితను గెలిపించుకుని ఉంటే మీకు ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ దొరికేది మీ కులానికి. కానీ మనం జారబెట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అది అధిగమించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. అందుకే ఇవాళ కుర్మల విషయం మల్లప్ప గారు నాకు కూడా తెలియని విషయం, మరి ఒకప్పుడు పీసీ ప్రెసిడెంట్గా చేసినారు. నేను రికార్డు ఉందన్నాడు. ఎప్పుడు వచ్చారు మీరు? నేను చూడలే. నేను చూడలేదు, సారీ. మా ఐలన్న గారు నా సంగతి మర్చిపోయాను. నేను గడపాల మా మిత్రుడి అలా గెలిచి మీకు కనీసం ఒక రిప్రజెంటేటివ్ దొరికిండు. చాలా కష్టపడతా ఉన్నారు. నాకు తెలిసి ఒక 3 ఏళ్ళ నుంచి అయితే కాన్స్టిట్యూన్సీ వదిలి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. సో ఇవాళ ఇంకా ముందుకు పోవాల్సిన తరుణంలో ప్రభాకర్ గారు ఉన్నారు, ఇక్కడ ఐలన్న ఉన్నారు, దయాకర్ గారు ఉన్నారు. అందరూ కూడా సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు. డెఫినెట్గా కుర్మల విషయానికి వచ్చినప్పుడు మల్లప్ప ఫోటో పెట్టడమే కాదు, దానికి ధీటుగా అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చే కార్పొరేషన్ నియామకంలో మీకు తగు ప్రాంతం వచ్చే విధంగా నేను, మిత్రుడు ప్రభాకర్ గారు, ఐలన్న గారు, ఇప్పుడు ఎమ్మెల్యేనే కాదు విప్గా కూడా ఉన్నాడు. బీసీలోగా ఘనమ నాయకుడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయింది. సాక్షాత్ అక్కడ నరసింహస్వామి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సుతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా కుర్మ వర్గానికి రావాల్సిన వాటా విషయంలో మేమందరం కూడా గట్టిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఐలన్న నాయకత్వంలో డెఫినెట్గా అడుగుతాం. ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనకు మంత్రి బీసీ నాయకుడు కూడా ఈ ఉద్యమాలు ఎన్ఎస్యూ ఉద్యమం నుంచి వచ్చినాడు. నేను ఎన్ఎస్యూ అధ్యక్షుడు తర్వాత ఆయన ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా చేసినాడు. విద్యార్థి రాజకీయాలకు వచ్చినటువంటి నాయకుడు ప్రతి నాయకుడికి పట్టుదల ఉంటుంది, ఆ పటిమ ఉంటుంది. కాబట్టి వారి నాయకత్వంలో కూడా మనకు బీసీలకి తగు ఫలితాలు రావాలి. ఆ బాధ్యత వారే తీసుకోవాల్సిందిగా కోరుతూ, నేను జీవన్ రెడ్డి గారు మా నిజామాబాద్ పోటీ చేస్తా ఉన్నారు. 5 గంటల అక్కడ సమావేశం ఉంది, పోవాల్సింది. కాబట్టి నన్ను క్షమించాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.